జేబీఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని అన్నదానాలు, తర్వాత కొన్ని పిల్లలకి బ్యాగు, పెన్సిలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చాము. పేదవాళ్ళకు కొన్ని హెల్ప్ చేస్తూ వచ్చాము. అయితే ఈ యొక్క హెల్త్ పరంగా క్యాంప్స్ పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ఒక 2 క్యాంప్స్ పెడదామంటే కుదరలేదు. వాళ్ళు వచ్చినట్టు వచ్చి ఆగిపోయినారు. తర్వాత మాకు తెలిసి శుచి ట్రస్ట్ ద్వారా వరదరాజులు అనే అతను మాకు పరిచయం అయినాడు. పరిచయం అయిన తర్వాత సార్ గారిని పరిచయం చేశారు. శంకర నేత్రాలయం ద్వారా మంచి ఐ క్యాంప్స్ పెడతా ఉన్నారు సారు గత 20 సంవత్సరాలుగా. కాబట్టి వాళ్ళ ద్వారా మీరు అటాచ్ అయితే వాళ్ళు మంచిగా ₹1 తీసుకోకుండా ఆపరేషన్లు చేయడం కానీ, గ్లాసెస్ ఏమేమి చేయాలో ఐ సంబంధంగా అన్నీ బాగా చేస్తారు వాళ్ళు. కాబట్టి సార్ గారిని పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా నేను సార్ గారికి వందనాలు చెప్తాను. ఒకసారి మురళీకృష్ణ సార్కి అందరూ కూడా చెప్పండి చూద్దాం. ఈ ఐ క్యాంప్స్ ఎక్కడ పెట్టాలని ఆయన ఆలోచన చేస్తుంటే ఆల్రెడీ బంగారుపల్లిలో పెడుతున్నాం సార్. ఎక్కడైతే ప్రజలు రాలేకుండా ఉన్నారో అక్కడికి వెళ్ళిపోదాం మనం అని చెప్పినప్పుడు రాయమన్పేట అని చెప్పగానే వెంటనే అక్కడ పెడదాం సార్, చాలా రోజులు అనుకుంటా ఉన్నాం అక్కడ పెట్టాలి ఆ ఏరియాలో అని చెప్పారు. వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పగానే మా సోదరులు సతీష్ గారు, ప్రతాప్ గారు, పరదేశ్ గారు, అలాగే చాలామంది బృందంగా శరవణ గారు, వాళ్ళందరూ కూడా ఆశ్రమ గారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలబడడం జరిగింది. కనుక ఈరోజు ఈ విధంగా విజయవంతమైన క్యాంపు ఏర్పాటు చేయడానికి దేవుని ఆశీస్సులు, సార్ గారి యొక్క సపోర్టు ఏర్పాటు చేయబడింది. ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం. మెడికల్ క్యాంప్స్, ఐ క్యాంప్ లేకుండా మెడికల్ క్యాంప్స్, తర్వాత నడవడి వాళ్ళకి వీల్ చైర్స్, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ఎందుకనంటే యేసు దేవుడు మేలు చేయమన్నాడు, నేను మేలు చేస్తున్నాను. ఈ క్యాంప్ మతపరమైనది కాకుండా మనుషులుగా మానవత్వాన్ని ఎంచి ప్రతి ప్రజలకి మేలు చేయాలి అనే ఆలోచనతో, దృక్పథంతో ఈ జేబీఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే శంకర నేత్రాలయం మిషన్ ద్వారా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కనుక